పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కష్టాల్లో ఉన్నవారిని పిలిచి పిల్లనిస్తానంటే ఎవరు కాదంటారు? అదీ కాక మనిషికి ఆశ ఎక్కువ. అందుకే చాలా మంది ఆ ఆశను క్యాష్ చేసుకుంటున్నారు. సాధారణంగా కొత్తగా ఏ ఉద్యోగంలో చేరినా మన అర్హత అనుభవాన్ని బట్టి జీతం ఉంటుంది. అలాంటిది ఆకాశంలో ఉండే డ్రోన్లను పేల్చేస్తే చాలు 2.2 లక్షల జీతం ఇస్తామంటుంది అక్కడి ప్రభుత్వం. ఈ ఆఫర్ చూసి అక్కడి యువత ఎగిరి గంతేస్తున్నారు. ఈ రేంజ్లో బంపర్ ఆఫర్ ప్రకటించిన ఆ దేశం ఏది? ఎందుకు ఈ ఆఫర్ ప్రకటించింది? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకోండి. గత 3 ఏళ్లుగా రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. వాస్తవానికి ఈ రెండు దేశాల మధ్య యుద్ధం 2014 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. కానీ 2022 ఫిబ్రవరి 24 నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్పై ప్రత్యేక సైనిక చర్య పేరుతో పూర్తి స్థాయిలో యుద్ధాన్ని ప్రకటించారు. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య కారు చిచ్చు రగులుతూనే ఉంది. 2025లో ఇస్తాంబుల్లో జరిగిన శాంతి చర్చలు ఫలించలేదు. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్లోని అనేక నగరాలపై దాడులు చేసింది. లక్షలాది మంది శరణార్థులుగా మారారు. వేలాది మంది పౌరులు సైనికులు చనిపోయారు. ఉక్రెయిన్పై రష్యా డ్రోన్లతో భీకర దాడులు కొనసాగిస్తోంది. రష్యా డ్రోన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్ ప్రభుత్వం ఓ వినూత్న పథకాన్ని ప్రకటించింది. రష్యా నుంచి వస్తున్న డ్రోన్లను గుర్తించి కూల్చివేసేందుకు ఉక్రెయిన్ పౌరులకు నెలకు 1,00,000 హైన్బియాలు అంటే భారత కరెన్సీ ప్రకారం 2.2 లక్షల రూపాయల జీతం అందించనున్నట్లు వెల్లడించింది. ఉక్రెయిన్ రక్షణ శాఖ ప్రతిపాదించిన ఈ కార్యక్రమానికి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ప్రభుత్వ ప్రతినిధి తారస్ మెల్నిచ్యూక్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ పథకం కింద ప్రత్యేకంగా శిక్షణ పొందిన డ్రోన్ ఆపరేటింగ్ నైపుణ్యాలు కలిగిన పారామిలిటరీ సభ్యులను నియమించనున్నారు. వీరు చేయాల్సిన పనుల్లా మానవరహిత విమానాలు, డ్రోన్లను పసిగట్టి వాటిని కూల్చివేయాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చును స్థానిక బడ్జెట్ల నుంచి కేటాయించనున్నారు. దేశంలో మార్షల్ లా అమల్లో ఉన్నంతకాలం అంటే దాదాపు 2 ఏళ్ల పాటు ఈ పథకం కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. సైన్యంపై భారం తగ్గించడంతో పాటు రష్యా డ్రోన్ల ముప్పును మరింత సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని ఉక్రెయిన్ ప్రభుత్వం భావిస్తోంది. మూడేళ్ల నుంచి రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో ఎక్కువగా డ్రోన్లు వాడుతున్నారు. ముఖ్యంగా ఉక్రెయిన్లోని విద్యుత్ ప్లాంట్లు, ఇతర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని రష్యా, ఇరాన్ తయారీ షాహీద్ డ్రోన్లను వాడుతోంది. దీనికి ప్రతిదాడిగా రష్యా రాజధాని మాస్కోపై డ్రోన్లతో దాడి చేసింది ఉక్రెయిన్. ఈ కారణంగానే మాస్కోలోని వనుకోవో, దొమెడెదేవో విమానాశ్రయాల్లో విమానాలను నిలిపివేసినట్లు రష్యా పౌర విమానయాన సంస్థ రోసావియాత్సియా తెలిపింది. ఉక్రెయిన్ తమ దేశ పౌరుల భాగస్వామ్యంతో డ్రోన్ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవటం ఉక్రెయిన్ వ్యూహంగా కనిపిస్తోంది. మరి ఉక్రెయిన్ ప్రకటించిన ఈ ఆఫర్ ఆ దేశ పౌరులు ఎంతవరకు స్పందిస్తారో చూడాలి. మరి రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.